మా తండ్రి నాయన, మీరు నాకు ఇచ్చిన రక్షణ బట్టి, మీరు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి, మీరు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నాయన, ఈ ప్రాంతంలో తండ్రి నాయన సజీవునిగా నిలవబడి మీ గురించి తండ్రి నాయన లోకానికి మర్చిపోయిన విషయాలు మరలా మేలుకొలుపు చేయిచుండగా ఈ సమయం ముందు మీ పరిశుద్ధాత్మ నాకు సహాయంగా దయచేయండి. మీ యొక్క వాక్శక్తిని నాకు అనుగ్రహించండి. నేను ఏ విధముగా మాట్లాడినా అవతల వారి హృదయాలకు అర్థమయ్యే రీతిగా ఈ సమయం ముందు మీ శక్తిని నాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవుని స్తుతించుడి. ఎంతవరకు ఏం చేస్తాం మనం? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దీని అర్థం తెలియదు, కానీ చాలామంది దీన్ని హేళనగా అంటారు, కానీ వారికే తెలియకుండా దేవుని స్తుతిస్తుంటారు. బహుశా ఆ పదాలు బట్టి దేవుడు వాళ్ళు కాపాడుతున్నాడేమో. ప్రియ దేవుని పిల్లరా, ఒకప్పుడు నేను అలా చేశాను, అందుకే దానికి అర్థం చెప్పాడు ఆయన. ఈరోజు ఈ లోకంలో ఏ ఒక్కరికి కూడా అన్నిటి గురించి విజ్ఞానం ఉంది. అన్నిటిలో కూడా బాగా చదివి ఎన్నో పట్టాలు అందుకున్నారు. వారికి ఏది కూడా తెలియలేదంటూ ఏమీ లేదు. ఎందుకంటే లోకంలో ఎన్ని చదువులు ఉన్నాయో అన్ని చదువులు చదివేశారు చాలామంది కూడా. కానీ మీరు చదువుకున్న పుస్తకాలలో ఆత్మ పాఠము అని ఏదైనా ఉందా? మీ అందరికి అడుగుతున్నాను, లేకపోతే తెలుసుకోవాలి. రాత్రి ఆత్మ పాఠము అని మీ సబ్జెక్ట్స్లో ఎక్కడైనా ఉందా? అసలు ఆత్మ అంటే ఏంటో మీకు తెలుసా? ప్రియ దేవుని పిల్లరా, అందుకే నేమో దేవుడికి దూరంగా ఉన్నారు మీరు. ఆత్మ అంటే ఏంటి అన్నది చిన్న వివరణ ఇస్తాను. నేను మాట్లాడుతున్నా నేను చనిపోయాను. చనిపోయేటప్పుడు నాకేం చేస్తారు? టెంట వేస్తారు. టెంట కింద నన్ను పరుండ పెడతారు. పరుండ పెట్టి మా అమ్మ మా నాన్నని 2 కుర్చీలు వేసి కూర్చోబెడతారు. నా స్నేహితుల్ని నా ముందు వారిని ఉంచుతారు. నా బంధువులందరూ కూడా పూలదండలతోటి, పలహార అంటే పళ్ళుతోటి, ఏదో వారికి తోచిన దానితోటి నిండుగా ఉంటారు అక్కడ. నా వారందరూ కూడా అక్కడ ఉండి ఏమని ఏడుస్తారో మీరే చెప్పండి. తల్లిదండ్రులు అయితే, అరే నాయన, మమ్మల్ని అన్యాయం చేసేసావా, మమ్మల్ని మోసం చేసేసావు ఏమిరా, మమ్మల్ని విడిచిపెట్టి ఎందుకు పోయావు అని అంటారు. అంతేనా? మీరు అలాగే ఏడుస్తారు. ఎవరి ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇవి జరుగుతాయి. జరగలేని గడపలేదు. భయపడకండి, మాట్లాడుతున్నాను ఈ రాత్రిపూట అని. అందరి ఇంట్లో జరుగుతాయి ఇవి. ప్రతి ఒక్కరికి సంబంధించింది ఇది. అక్కడ నా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. నా పేరు రాజు అనుకోండి. రాజు వెళ్ళిపోయావా నా తల్లి ఏడుస్తూ ఉంటుంది. నా స్నేహితులు ఏమంటారు? అరే రాజు మనతో ఇంక లేడురా, మనతో రాడురా, ఇంకా రాజు మనతో ఆడలేడురా అంటారు. రాజు లేడు, రాజు వెళ్ళిపోయాడు, రాజు మనకి ఇక లేడు అని అనేటప్పుడు ఆ టెంట్ కింద పడుకునేది ఎవరు? ఒకసారి ఆలోచించండి. అంతేనా? మరి రాజు అనుకున్నా నేను అక్కడే ఉన్నాను కదా, నా తల్లి ఎందుకు వెళ్ళిపోయావని ఏడుస్తుంది? అంటే టెంట కింద పడుకునేది రాజు కాదా? ఆలోచించండి జ్ఞానమున్న వారులారా. రాజు కాదా? రాజు కాదు. ఎంతవరకు మీరు ప్రేమలు, మీరు ఎన్నెన్నో కోరికలు, మీరు ఎన్నో బంధాలు ఏర్పాటు చేసింది దేనికో తెలుసా? విడిచిపెట్టిపోయే పనికిరాని దేహం కొరకు. ఈ పనికిరాని దేహం కొరకు మీరు ఎన్నో మోసాలు చేస్తుంటారు, ఎన్నో మాయలు చేస్తుంటారు, ఎందరినో దోచుకొని ఉంటారు. ఎన్నో గొడవలు, ఎదురింటోడు పక్కింటోడు పడదు, పక్కింటోడికి ఎదురింటోడు పడదు,
అత్త కోడలకు పడదు, కోడలు అత్తగా పడదు, అన్నదమ్ముల మధ్యన గొడవలు, ఆస్తుల పరంగా గొడవలు, రూపాయి కోసం గొడవలు, దోచుకోవడం, తన్నుకోవడం, చంపుకోవడం. దేని కొరకు? టెంట కింద పడుకున్న దాని కొరక. ఎంత అజ్ఞానంలో ఉన్నామండి. కడుపులో నుంచి వచ్చిన నా తల్లే తన కడుపుని చీల్చుకొని వచ్చిన నేను ఎప్పుడైతే మరణించానో నా తల్లి ఏమని ఏడుస్తుంది? అక్కడ పడుకునే దాని గురించి ఆలోచించట్లేదు. మరి ఇంతకాలము పెంచింది ఆ తల్లే కదా నన్ను, కానీ ఆ తల్లి నా గురించి ఆలోచిస్తుందా? ఈ కాయము, ఈ దేహము మరో 4 గంటల్లో మట్టిలోకి పోతుంది, కానీ నేను కోరుకునేది ఈ దేహం కాదు. ఈ దేహంలో రాజని నా కొడుకు వెళ్ళిపోయాడు. ఆ కొడుకు గురించి నేను ఏడుస్తున్నానని తల్లిదండ్రులు ఏడుస్తారు, బంధువులు ఏడుస్తారు, స్నేహితులు ఏడుస్తారు, తన వారు అందరూ కూడా దుఃఖిస్తారు. మరి ఆ లోపల ఉన్నది ఏమిటో ఎవరికైనా తెలుసా? ఈ లోకానికి తెలియదు. అందుకే ఈ లోక పాఠాల్లో ఆత్మపాఠం లేదండి. ఆత్మపాఠం లేదు. శరీరానికి సంబంధించిన పాఠాలు ఉన్నాయి కనుక ఈ శరీరం కొరకు పరుగులెడుతున్నారు. ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకున్నాము, ఎలా సుఖిద్దామని ఆలోచిస్తున్నారు. మరి లోపల ఉన్న ఆత్మపాఠం తెలుసుకోపోతే, లోపల ఉన్న దాని గురించి నీకు తెలుసుకోపోతే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? అందుకే ఆత్మకు సంబంధించిన పుస్తకమే ఈ పరిశుద్ధ గ్రంథం. దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథం అంటే మత గ్రంథం కాదు. అందుకే ప్రపంచం సవాల్ చేస్తుంది, ఇది మతమని. మీలో ఎవరైనా స్థాపిస్తే క్రైస్తవ్యం ఈ రోజు ఉండదని. ఇది మతం కాదండి. ఇక్కడ ఒకే కులంలో ఉన్నావా? ఒకే ధనం సంపాదించి అందరికి ఒకే జీతం కలిగిన వారు ఉన్నావా? ఒకే వయసు కలిగిన వారు ఉన్నావా? ఒకే వర్గానికి సంబంధించిన వారు ఉన్నామా? లేదు. ఎందుకంటే దీనికి అలాంటి వాటికి చోటు లేదు. ఇది మతం కాదు కదా. మతం కాదు. ఎవరో చెప్పారని మతం అనుకొని పరిగెడుతున్నారు, కానీ వాళ్ళు చదవరండి. చెప్పింది వింటారు తొందరగా, కానీ గమనించి ఆలోచించి ఒక మాట అందాం అనుకోరు. ఇక మీ కూతురు పలానా పని చేసిందంటే రాగాలి చీపురుకాడ తిరిగేస్తారు. మీ కొడుకు పలానా పని చేసేటంటే అడగరు, వెంటనే కోపం చూపిస్తారు. అటువంటి సమాజం ఇది. సత్యంతో పని లేదు. నిజంగా అలా చేశాడా, అవునా కాదా ఆలోచించే లోకం కాదండి ఇది. అందుకే ఈరోజు ఈ లోకం ఏం చేసిందంట? అన్ని పాఠాలు ఇచ్చింది, ఆత్మ పాఠాన్ని మర్చిపోయింది. మర్చిపోవడం కాదు, తెలియక ఇవ్వలేకపోయింది. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 32వ అధ్యాయము, యోబు గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనము. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. నరుల్లో ఏముందంట? ఆత్మ అంటూ ఒకటి ఉంది. తెలుసుకోండి రాత్రి. నరులలో ఆత్మ అంటూ ఒకటి ఉంది. ఈ ఆత్మ వెళ్ళిపోయిందని తల్లి ఏడుస్తుంది కదా అక్కడ. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసుకోవాలి రాత్రి. ఎందుకంటే నీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది, ఈ పసిబిడ్డలో ఆత్మ ఉంది, ఆ కూర్చున్న పెద్ద ఆయనలో కూడా ఆత్మ ఉంది, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ ఉంది. ఈ ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు తల్లి ఏడుస్తుంది, అమ్మాయి ఎక్కడికి వెళ్ళాడమ్మా నీ బిడ్డ అంటే, స్వర్గానికి వెళ్ళిపోయాడండి అంటది. ఎక్కడికి వెళ్ళారంటే ఏం చెప్తారు? నా కుమారుడు, నా కుమార్తె స్వర్గానికి వెళ్ళిపోయారు. అసలు స్వర్గానికి ఎవరు వెళ్తారో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా? తెలియకుండా నువ్వు ఎలా నమ్ముతున్నావు? అది గమనించగలిగారు ఎప్పుడైనా? స్వర్గానికి వెళ్ళాలి అంటే మనలో పాపం ఉండకూడదండి. మనలో పాపం ఉంటే స్వర్గానికి వెళ్ళలేము. ఈ పాపం అనేది మనలో నుంచి పోతేనే తప్ప మనం స్వర్గ ప్రవేశం అనేది చేయలేము. ఎందుకనగా దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే పరిశుభ్రంగా ఉన్న దగ్గర మీరు చెప్పులు వేసుకుని వెళ్ళగలరా? పరిశుభ్రంగా నీ ఇంటికి గచ్చు అంతా కూడా మంచి శుభ్రంగా క్లీన్ చేసి ఉంచావు నీ ఇంట్లో. ఎవరైనా చెప్పులు వేసుకుని వస్తే నువ్వు ఎంత ఫీల్ అవుతావు?
ఎంతో కష్టపడి పరిశుభ్రంగా ఉంచితే నువ్వెందుకు నాయన మురికి చేస్తున్నావు అని అంటారు. పరిశుభ్రంగా ఉన్న దగ్గర అపవిత్రతకు చోటు లేదు. అలాగే పరిశుద్ధుడున్న దేవుడి దగ్గర కూడా పాపాత్ములకు చోటు లేదండి. నీలో పాపాన్ని తీస్తేనే తప్ప నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేవు. నీ ఆత్మకు స్వర్గం కావాలి అంటే నీలో పాపం పోవాలి. మరి పాపం చేయలేని వాడు ఎవరున్నారు చెప్పండి ఈ లోకంలో? పాపం చేయలేని వాడు ఎవరున్నారు చెప్పండి? నేను పాపం చేయలేదండి అంటే నీకు దేవుడు అవసరం లేదు. యేసుప్రభు మాటలు అస్సలే అవసరం లేదు నీకు. ఒకవేళ నువ్వు పాపం చేస్తే నువ్వు అన్ని చదువుకొని అన్ని ఆలోచించి చివరికి యేసుప్రభువే లోక రక్షకుడు, నా రక్షకుడని తెలుసుకునేటప్పటికి నీ ఆయుష్ ఉండొచ్చు, పోవచ్చు. ఎందరో అనుభవంతో ఎందరో అనుభవిస్తూ సత్యమైన దాన్ని సరిగా తెలుసుకొని ఈరోజు విభజిస్తూ ఈ లోకానికి పరిచయం చేశారండి. పాపం పోకపోతే, మనకి పరిశుద్ధత రాకపోతే దేవుని దగ్గర మనకు చోటు లేదని. మరి పాపం పోవాలి అంటే పాపం తీసేవాడు కావాలి. నువ్వు ఏ దేవుణ్ణి పిలవగలుగుతున్నావు చెప్పు యథార్థంగా? నీకు పాపం పోయిందనే నమ్మకం నీకుందా? నీకు నాలో పాపం పూర్తిగా పోయింది, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానని గుండెల మీద చేసుకుని నువ్వు చెప్పగలవా? ఆలోచించండి దేవుని పిల్ల. ప్రతి ఒక్క నరుడు, ప్రతి ఒక్క మానవుడు కూడా పాపం చేసే ఉన్నాడు. ఏదో రకమైనటువంటి పాపం. నేను ఏ అమ్మాయిని చూడను, నేను చాలా పర్ఫెక్ట్గా డ్యూటీకి వెళ్తాను, జాగ్రత్త ఇంటికి వస్తాను, మా ఆవిడ ఏది వండి పెడితే అది తింటాను, ఇది అలాంటప్పుడు నేను ఏ పాపం చేశాను? నేను పాపం చేయలేదే. నా పక్కింటి వారితో గొడవకి వెళ్ళను, నా ఎదురింటి వారితో గొడవకి వెళ్ళను, ఎవరితో కూడా నేను ఏమీ కూడా తగువులకు వెళ్ళను, నేను చాలా మంచివాడిని అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు మంచోడు అనుకుంటే నా ధర్మం ఏంటో నీకు తెలుసా అంటున్నాడు ఆయన. ఏంటయ్యా నీ ధర్మం అంటే ఆయన చెప్తున్నాడు, మోహపు చూపుతో చూసినా అది పాపమే అంటున్నాడు ఆయన. మోహపు చూపు అంటే ఏంటో తెలుసా? మనం వెళ్తూ ఉంటామండి, వెళ్ళేటప్పుడు మనకి రోడ్డు మీద ఒక అందమైనటువంటి ఏదో ఒక సినిమా ఫ్లెక్స్ కనబడుతుంది. కనబడేటప్పుడు మనం వెళుతూ దాటిపోయాం, కానీ మరలా అది ఏంటని చూద్దామని వెనకొచ్చి ఇలా తల తిప్పి చూస్తారు చూడండి, అది మోహపు చూపు. ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది, అమ్మాయి అందంగా ఉంది, రూపవతిగా ఉంది. అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు మనం అమ్మాయిని దాటుకుని వెళ్ళిపోయాం, కానీ మరలా అమ్మాయిని చూద్దామని వెనక్కి ఆలోచించి చూసావు చూడు, అది మోహపు చూపు. ఈ చూపు నీ జీవితంలో లేకుండా బ్రతికావు ఎంతకాలం? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఇలాగ బ్రతికావా? ఇలా బ్రతికితే నువ్వు పుణ్యాత్ముడివి, పాపాత్ముడివి కాదు. నువ్వు అనుకుంటున్నావు మంచివాడు అని, నీ మోహపు చూపు కూడా నీ మీద సాక్ష్యం చెబుతుంది. నీ రహస్య పాపాలు ఎవరికి కనబడవని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ పాపాలను చూచేవాడును నేను. కనుక మీ పాపాలు క్షమించడానికి ఈ భూమి మీదకి నా యొక్క వాక్యమే శరీరమై వచ్చింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఏమవుతాయో తెలుసా? ముందు నిన్ను స్కాన్ చేస్తాడు ఆయన. నీ పాపాలు నీకు అర్థంగా చూపిస్తాడు. వాటన్నిటిని ఒకటి 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 తీసేస్తాడు. ఇంకే దేవుడికి కూడా అంత సాధ్యం కాదండి. ఏ దేవునికి కూడా అలాంటి ఆశ్చర్య కార్యాలు అయితే చేయలేరు. కారణం ఏంటంటే నేను సజీవంగా అనుభవించాను. నేను సజీవంగా అనుభవించాను కాబట్టి సజీవ సాక్ష్యం చెప్తున్నాను. దేవుని పిల్లారా, సజీవ సాక్ష్యం చెప్తున్నాను. ఎప్పుడైతే నా పాపాలు యేసు ప్రభు దగ్గరకు వచ్చానో నా పాపాలు చూపించాడు. అరే బూతులు ఆడుతున్నావు, టిక్ నానా ఈరోజు నుంచి బూతులు ఆడినా. అరే పలానా వాళ్ళ మీద చెయ్యి సుడుతున్నావు, టిక్ నానా ఇంకెవరిని కొట్టను. ఈ రోజు నుంచి పలానా వారితో గొడవలు ఆడుతున్నావు, ఈ రోజు నుంచి గొడవలు ఆడను. ఈ రోజు నుంచి నువ్వు ప్రతి ఒక్కరితో దోచుకొని పోతున్నావు, నాన్న ఇంక దోచుకొని పోను, నా దగ్గర ఉన్నది పంచి పెడతాను. ఇవన్నీ కూడా నా లోపాలన్నీ కూడా నా దేవుడు చూపిస్తున్నాడు. తెలుసా మీకు? నేను నమ్ముకున్న మన అందరికీ కావలసిన పాపములను తీసే దేవుడు మనకు అర్థంలా చూపిస్తూ ఉంటాడండి మన తప్పులను. ఈ తప్పులను ఎవరైతే తెలుసుకొని ఒకటి ఒకటిగా ఒక్కొక్కటిగా ఎవరైతే తుడిచిపెట్టేసుకుంటారో వారందరిలో దేవుడు ఏమంటున్నాడు? నీ పాపాలు కడుక్కోవాలంటే నీ జన్మ సరిపోదు,
నీ పాపాలు తీయాలి అంటే అది నా వలనే సాధ్యమవుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం, ఎవరైనా చదివిన వారు ఉంటే చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరందరూ ఈ రాత్రి తెలుసుకోవాలి. అమ్మ మన పాపాలను తీయలేదు, నాన్న మన పాపాలను తీయలేడు, మన పెద్దలు మన పాపాలు తీయలేరు, మన ఊరు వారు మన పాపాలు తీయలేరు. పాపము పోవాలి అంటే అది దేవుడికే సాధ్యం. మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చి ఏ పాపము చేయకుండా నా యందు పాపముందని మీలో ఎవడైనా చూపించగలడా అని ఆయన బ్రతుకుతున్నప్పుడే విసిరిన ప్రశ్న దేవుని పిల్లారా. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరు కూడా చూపించలేకపోతున్నారు. ఎందుకంటే పాపము చేయని పరిశుద్ధుడే భూమి మీద అవతరించాడు మానవుల రక్షణ కొరకు. ఆ పరిశుద్ధుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధుడు చెబుతున్న మాట, ఈ మనుష్య కుమారునిగా నేను వచ్చానే కన్యమర్య గర్భాన, నేను మీ పాపాలను తీయగలను. మీ పాపాలు పోవాలి అంటే అది నాకే సాధ్యము. మీరు నా దగ్గరకు వచ్చిన తర్వాత మోకాలు వేయడం అంటే తెలుసుకున్నారు, ఎలా తగ్గాలో తెలుసుకున్నారు, 2 చేతులు జోడించి ఎలా ఒతికి జీవించాలో తెలుసుకున్నారు. కారణం ఏంటి అంటే నాలో ఆ శక్తి ఉంది. యేసు ప్రభు అంటే మాటలతో పిలిచే దేవుడు కాదు. యేసు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు, పాపాన్ని జయించిన వాడై ఉన్నాడు, పరిశుద్ధత ప్రతి ఒక్కరికి ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయ్యా నేను చాలా పాపాలు చేశాను, ఎన్నో పాపాలు చేశాను, నాలాంటి పాపాత్మును దేవుడు క్షమించడు అని ఒకవేళ నువ్వు భ్రమలో ఉండి దేవుడు దూరం అవుతున్నావేమో. ఎందుకంటే ఈ రోజుల్లో పాపాలు సంఖ్య పెరిగిపోయిందండి. చిన్న బిడ్డను చూడండి, సెల్ ఫోన్ ఇచ్చేయండి, వెంటనే సెల్ ఫోన్ పట్టుకుని యూట్యూబ్లోకి వెళ్ళిపోద్దండి. యూట్యూబ్లోకి వెళ్ళిపోయి రీల్ తర్వాత రీలు, రీల్ తర్వాత రీలు, రీల్ తర్వాత రీళ్ళు, ఇన్స్టాలోకి వెళ్ళిపోతున్నారు. చిన్న బిడ్డలేండి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎన్నెన్నో డ్యాన్సులు, గెంతులు అవన్నీ పాపానికి సంబంధించినవన్నీ కూడా చేయిస్తూ ఈరోజు లోకానికి అంకితం చేసేస్తుంది కుటుంబాలు. దేవుని బిడ్డలారా, ఎలాంటి పాపము చేసినా నీకు నిజంగా మారాలని మనసుంటే, నీకు నిజంగా ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నాలో ఒక ఆత్మ ఉంది, ఈ ఆత్మను దేవుని దగ్గర ఉండాలి అని ఒకవేళ నువ్వు ఆలోచించినట్లయితే మీరందరూ కూడా ఈ సమయం అందే పాపాలను తీసే లోక రక్షకుడైన యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించండి. యేసు ప్రభుని ఎందరైతే రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరి పాపాలను ఆయనే తీస్తాడు. 28వ వచనం ఒకసారి చూడు తల్లి, 3వ అధ్యాయం 28వ వచనం. సమస్త పాపములను మనుషులు చేయు దోషణలన్నీ వారికి క్షమింపబడును. ఎలాంటి పాపాలంట? సమస్త పాపములండి. ఏ పాపాన్నైనా తీయగల శక్తి దేవుడికే ఉంది. మనం అనుకుంటాం నేను ఘోర పాపినయ్యా, నేను చేసిన పాపాలకు నాకు విముక్తి లేదని అనుకుంటున్నావేమో. యేసు పక్కన ఒక దొంగోడు సిలువ వేయబడినప్పుడు ఎంతో దొంగండి, ఘోర పాపి. కానీ ఆయన ఎప్పుడైతే హృదయాన్ని మార్చుకొని మనసు పూర్తిగా ఆయన దేవుడు లోకరక్షకుడు యేసు ప్రభు నిజంగా నన్ను రక్షిస్తాడని మనసు పూర్తిగా ఎప్పుడైతే విశ్వసించాడో వెంటనే ఒక మాట అడుగుతున్నాడు, అయ్యా నేను చాలా పాపాత్ముణ్ణి, నేను ఘోర పాపిని, నా పాపాలు క్షమింపబడవని ఈ రాజే నన్ను చంపడానికి సిలువెక్కించాడు, కాబట్టి నా పాపాలు క్షమింపబడతాయా? ఈ పరిశుద్ధుని యొక్క రూపాన్ని చూస్తుంటే నేను పాపం చేయకూడదనిపిస్తుంది, ఈ రోజు నుంచి మందు జోలికి పోకూడదనిపిస్తుంది, ఈ రోజు నుంచి చెడు తలంపులకు పోకూడదనిపిస్తుంది, ఈ రోజు నుంచి నేను దేవుని గురించి బ్రతకాలనిపిస్తుంది. కానీ నాకు సమయం లేదే, నాకు అవకాశం లేదే. యేసు ప్రభువా, నా పాపాలను నువ్వు తొలగిస్తావా, నన్ను రక్షిస్తావా,
నేను మరో కొన్ని నిమిషాల్లో చనిపోతున్నాను, నాకు మరో జీవితాన్ని ఇస్తావా? నిజమండి, ఈ శరీరం ఇక్కడ కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత మరలా మనకు మరో జీవితం ఉంది. ఇంకో ఆకాశం, ఇంకో భూలోకంలోకి వెళ్ళబోతున్నాం. అది మీకు తెలుసా? ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదండి. ఈ దేహాలతో ఉండటానికి పనికొచ్చింది భూలోకం. ఈ దేహాలను విడిచిపెట్టిన తర్వాత ఈ ఆత్మను నివసించడానికి మరో లోకం ఉంది. గ్రంథాలు ఘోషిస్తున్నాయి, పురాణాలు చెబుతున్నాయి, వేదాలు కూడా చెబుతున్నాయి. కానీ పాపంలో నుంచి కడిగే వాడిని నమ్మమని చెబుతున్నాయి, పరిశుద్ధుని తెలుసుకోమని చెబుతున్నాయి. ఆ పరిశుద్ధుడే ప్రభు అయిన యేసని ఈ లోకం అంతా ఒప్పుకుందండి. ఈరోజు నేను ఒప్పుకున్నాను, మీరు ఒప్పుకున్నారు. ఈ మాటలు వింటున్న అనేక మంది యేసు ప్రభువే మా రక్షకుడని ఒప్పుకుంటున్నారు. దేవుని పిల్లారా, తెలుసా మీకు విషయం? ఆయన ఏ పాపాలు తీస్తాడంట? సమస్త పాపములనంట. చదువు తల్లి. సమస్త పాపములను, మనుషులు చేయు దోషములన్నీ వారికి క్షమింపబడును. గాని పరిశుద్ధాత్మ, దేవుడిచ్చిన ఆత్మ విషయములో, పరిశుద్ధాత్మ విషయము దోషణ చేయువాడెల్లప్పుడును క్షమాపణ పొందగా నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అన్నం ఎవరికి కావాలి? శరీరానికి కావాలి. ఇల్లు ఎవరికి కావాలి? శరీరానికి కావాలి. బండి ఎవరికి కావాలి? శరీరానికి కావాలి. సుఖం ఎవరికి కావాలి? శరీరానికి కావాలి. మరి నీ ఆత్మకి ఏది కావాలి? ఎప్పుడైనా ఆలోచించావా? ప్రియ దేవుని పిల్లలారా, మీ ఆత్మలకు ఏది కావాలో ఎప్పుడైనా ఆలోచించారా? మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఎలా, ఆ పరిశుద్ధాత్మను కాపాడుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆలోచించలేదు. మీ ఆత్మ చెబుతూ ఉంటుంది, రే ఈ టైంలో చర్చికి వెళ్ళరా, ఈ టైంలో కాసేపు దేవుడి దగ్గర కూర్చోరా అని. కానీ ఈ శరీరం ఏం చేస్తారు తెలుసా? చర్చిగా ముగింపు ప్రార్థన అరగంట ఉందా, నాకు వెళ్దాంలే, అందరితో పాటు వెళ్ళి కులంతో గోవింద ఏదో అనుకునే బ్రతికేద్దాంలే, ఏదోలా కాలయాపన చేద్దాంలే. ఈరోజు అందరూ కూడా లోపల ఉన్న ఆత్మని బాధపడుతున్నారు. దేవుని పిల్లారా, ఆత్మను బాధ పెట్టేవాడికి దేవుడంట వాడిని శిక్షిస్తాడంట. వాడు ఎంత సంపాదించినా చిరిగిన సంచిలో వేసినట్టే. ఎంత సంపాదించినా కళ్ళకు కనబడుతుంది, ఒక గంటకు మాయమైపోద్ది. బాగా సంపాదించిన కష్టాలు చెప్పమంటారా? 10 లక్షలు సంపాదించేవాడికి కూడా 5వ తారీఖు దాడితే ఒకడి ఇంటికి అప్పుకి వెళ్తాడండి. తెలుసా మీకు ఈ విషయం? లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందము లేదు. కారణం ఏంటంటే సరిపోదు ఎంత సంపాదించినా. అదే దేవుని పట్ల బ్రతుకుతున్నాడు, కూలి పనే చేసుకుంటాడు, ఎప్పుడు చర్చికి వెళ్ళిపోతాడు, పిల్లలతో సరదాగా కాలం గడుపుతాడు, భార్యతో సరదాగా ఉంటాడు. తన జీవితం ఎప్పుడూ కూడా దేవునికి తెలియజేస్తూ ఎప్పుడూ కూడా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. మీరు గమనించారో లేదో? నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, వాడు వచ్చేయమంటాడు తెలుసా? నువ్వు సూపర్ రా అంటాడు. చాలామంది అన్నాను, నేను విన్నాను. మీరు సూపర్ అండి, ఏమీ ఉన్నా లేకున్నా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు, ఎంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు, ఎంత ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నారు. ఏ విషయంలో కూడా బాధ, కలత, ఇబ్బంది, శోధన, ఆవేదన లేదే. నీ భార్య నీ కాళ్ళు పడుతుంది, నా భార్య లక్ష ఇవ్వకపోతే అదే కాళ్ళతో నన్ను తంతుంది. తెలుసా మీకు? డబ్బున్న వారి కష్టాలు 1-2 కాదండి. ఎందుకంటే వారిలో ఏమి లేదు, దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ ఉన్నాకని భ్రమలో బ్రతుకుతున్నారు. ఉంటే ఇందాక నేను చెప్పాను చూడు, దేవుని నమ్మిన బిడ్డలో ఉన్న సంతోషం నీ ఇంటిలో ఎందుకు అది లేదు? ఒకవేళగా నీ ఇంట్లో అది ఉంటే నిజంగా దేవుడు నీతో ఉన్నట్టే. దేవుని బిడ్డలారా, మన పాపాలన్నిటినీ కడిగే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, నీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా,
ఎటువంటి ఇబ్బందులు కొలిములను కాలుతున్నా మోకరించి 2 చేతులు జోడించి, యేసు ప్రభువా, ఇగో ఈ సమస్యతో బాధపడుతున్నాను, నాకు సమాధానం పంపించయ్యా అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సిగ్గుపడకుండా ప్రజల మధ్యన నా గురించి నువ్వు సాక్షిగా వాడబడతావా అని. చాలామంది కృతజ్ఞత లేనోళ్ళండి. గ్లాసుడు నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ చెప్పే లోకం మంది. కానీ దేవుడు మనకు పుట్టినప్పటి నుంచి ఎన్ని మేళ్ళు అనుగ్రహించాడండి. దేవుడి గురించి 4 మాటలు చెప్పమంటే ఎవరైనా చెప్తారా? చెప్పరు. మనం నమ్మక ద్రోహులం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే మా నాన్న పరమందు ఉన్నాడని చెప్పాలి, నన్ను సరిచేసిన వాడు లోకరక్షకుడని యేసని చెప్పాలి, నా బ్రతుకును మార్చింది యేసని చెప్పాలి. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, మీరందరూ మెచ్చుకునే స్థితిలో ఉన్నానంటే, ఈరోజు నా పక్షాన ఉండి నన్ను నడిపిస్తున్నది, నన్ను పోషిస్తున్నది, నన్ను ఆదరిస్తున్నది, నన్ను కాపాడుతున్నది ఎవరో తెలుసా? ఆయనే ప్రభు అయిన యేసు అని మీ నోటితో మీరు సాక్ష్యం చెప్పుకునేటప్పుడు దేవుడు మరో మేలు మీకు దాచిపెట్టి ఉంచాడు. దేవుని పిల్ల, దేవుడు చెప్తున్నాడు, మీ సిగ్గే దేవుని యొక్క కృపలకు దూరం చేస్తుంది, మీ బలహీనతే దేవుని యొక్క సమాధానానికి దూరం చేస్తుంది. దేవుడు చాలా మంచివాడండి, ప్రేమామయుడైన. నువ్వు కన్నీళ్లు పెడితే చూడలేని దేవుడు. నువ్వు కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నా నీ భర్త కాలు పెట్టి నేను తన్నొచ్చేమో, నీ పిల్లలు నిన్ను బయటకు తోసేవచ్చేమో. కనికరం లేదు, దయ లేదు, దాక్షిణ్యం లేదు. కానీ యేసుప్రభు అలా కాదు. నువ్వు నిజంగా సమస్యతో ఉండి ఎటువంటి స్థితిలో ఉన్నా, నా పరిస్థితి ఏంటయ్యా మహారాజులా ఉండే జీవితం, ఈరోజు ఎవరితో చెప్పుకోలేని బాధలు కష్టాల్లో మునిగిపోతున్నాను అయ్యా, అందరిని ఆశ్రయించాను, సమాధానం లేదు, అందరూ హేళన చేస్తున్నారు, అందరూ అవమానపరుస్తున్నారు. ఇప్పుడు చివరిగా నీ దగ్గరకు వచ్చాను, నా బ్రతుకును మార్చయ్యా అని అదే కన్నీళ్ళు కానీ మోకరించి యేసు ప్రభు సన్నిధిలో పెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎన్నో మాటలు ఉన్నాయండి పరిశుద్ధ దేవుడి గురించి చెప్పటానికి. 1, 2 చెప్పలేం. ప్రతి అడుగు కూడా ఆయన చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఈ సజీవంగా ఉంచింది దేనికో తెలుసా? నీ శరీరంతో కొన్నాళ్ళకి విడిచిపెట్టి నా దగ్గరికి రావాలి. ఈ లోపు భూమి మీదకు పంపించిన ప్రతి బిడ్డకి వారిలో ఒక ఆత్మ ఉందని, ఆ ఆత్మకు కూడా దేవుడు అవసరమని, ఆ ఆత్మకు కూడా ఆకలి ఉందని, ఆ ఆత్మ కూడా దేవుళ్ళో నడిపించాలని ఈ రాత్రి నువ్వు తెలియజేయాలి. నమ్మిన వాడు ఖచ్చితంగా స్వర్గంలో అడుగు పెడతాడు వాడి జీవితం అయిపోయిన తర్వాత. నమ్మని వాడు, మనం చాలా పేర్లెట్టి పిలుస్తాం, చెట్టు మీద ఉంది, గట్టు మీద ఉంది, తలుపు చాటున ఉంది, ఇంటి మూలన ఉంది, ఏవో పేర్లు పెడతాం కదా, అలా అయిపోతామేమో. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ బ్రతుకు దేవునికి మనం అంకితం చేయాలి. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడి దగ్గరికి పాపాత్ములకు చోటు లేదు. నీ పాపాలు ఒప్పుకో, నీ దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా ఒప్పుకో. నీ పాపాలు క్షమించే దేవుడే పరిశుద్ధమైనటువంటి మనకి మార్గమును నేర్పిన ఆ యొక్క లోకరక్షకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, మరి ఇంతవరకు తండ్రి మీ మాటలు తండ్రి మీ బిడ్డలకు తెలియజేసి ఉన్నాను. ఆయన ఒకప్పుడు తండ్రి వినకూడదనే తండ్రి నాయన ఆదమర్పుగా వినే ఈరోజు నీ పని చేస్తున్నాను తండ్రి. మీ మాటలు తండ్రి చెవుల వరకే వెళ్ళడం కాక ఏదో ఒక రోజు ఆ చెవుల్లో నుంచి గొంతులోకి దిగే కాలం వస్తుందని నాయన విశ్వాసముతో తండ్రి నాయన మీ మాటలు సత్యమైనవే తెలియజేసి ఉన్నాను తండ్రి. ఈ లోక గ్రంథాల్లో లేవు తండ్రి ఆత్మపాఠము. మరి ఆత్మపాఠంలో తండ్రి ఆరంభము తండ్రి నాయన ఒక్క మాటే తండ్రి తెలియజేసి ఉన్నాను. ఇంకా లోతైన జ్ఞాన మర్మములు ఉన్నవి. మీ యొక్క తండ్రి నాయన చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే, మా పోకడ కూడా ఆలస్యమైతే, మీ పిల్లలకు మీ మాటలు చెప్పే కృపను ఈ దీనుడికి దయచేయమని మీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ, ఈ దినము తండ్రి కార్యమును జరిగించిన కుమారుల యొక్క కుటుంబమునకును
అలాగనే తండ్రి నాయన ఈ కార్యము కొరకు తండ్రి ఏ బిడ్డలైతే తండ్రి శ్రమించి ఉన్నారో ఆ బిడ్డల యొక్క కుటుంబములకును నాయన మరి ఈ యొక్క కార్యమును జరిగించిన బాబ్జీ అన్న ఏలి అన్న గారి కుటుంబములకును మీ తోడు మీ కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి మా సత్యమైన మీ మాటలు తెలియజేస్తుండగా మా పరిచర్యలో మీరే మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని వేడుకుంటూ ఈ కార్యమునకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్.